బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం డే 2 కలెక్షన్లలో భారీ పతనాన్ని చవిచూసింది. 50 కోట్ల రూపాయలు క్లబ్లో చేరినప్పటికీ రెండో రోజు కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయి. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ నేపథ్యంలో సినిమా లాభాల బాట పట్టడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2 నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ 2 పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి కానీ విడుదలైన తర్వాత పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. ఈ సినిమా డిసెంబర్ 11వ తేదీ ప్రీమియర్లు ప్రసారం కాగా 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా 2 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయిందని తెలుస్తుంది. ఇక రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 58 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది. 50 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టినప్పటికీ రెండో రోజు మాత్రం భారీగా కలెక్షన్లు పడిపోయాయని తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రెండవ రోజు అయిన శనివారం కేవలం మధ్యాహ్నం 4:10 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తోంది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున అంచనాలు ఉన్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ క్రమంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా భారీగానే ఉందని తెలుస్తుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనించాలి అంటే సుమారు 150 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లతో పాటు 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను కూడా రాబట్టాల్సి ఉందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కలెక్షన్లు చూస్తుంటే మాత్రం బ్రేక్ ఈవెంట్కు చాలా దూరంలోనే ఉందని తెలుస్తోంది. ఇక క్రిస్మస్ పండుగ వరకు ఎలాంటి సినిమాలు లేని నేపథ్యంలో కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అఖండ 2 బ్రేక్ ఈవెన్ అయ్యేనా? ఇక డిసెంబర్ 25వ తేదీ పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదలయ్యే సినిమాలకు మంచి పాజిటివ్ టాక్ వస్తే అఖండ 2 బ్రేక్ ఈవెన్ అవ్వటం కూడా కష్టమేనని తెలుస్తోంది. ఈ సినిమా రొటీన్ కథతో రావడమే సినిమాకు మైనస్గా మారిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన సంగతి తెలిసిందే. బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా అంటేనే సినిమాల పట్ల మంచి అంచనాలు ఉంటాయి కానీ ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయింది. ప్రస్తుతం మిక్స్ టాక్తో ఈ సినిమా ప్రదర్శితమవుతుంది. సినిమా రొటీన్ కథతో రావడంతో పాటు క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల కానున్న కొత్త సినిమాలు అఖండ 2 కలెక్షన్లపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. బ్రేక్ ఈవెన్ సాధించడం చిత్ర యూనిట్కు పెద్ద సవాలుగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.